హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు వీడియోలో చోలా భటూరి చూపిస్తున్నానండి. ఇది బయట హోటల్స్లో కూడా చాలా ఫేమస్. ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ చోలా భటూరి మేము 50 మందికి సరిపోయేలాగా చేపిస్తున్నామండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 3 గ్లాస్ శనగలు వేసుకొని శుభ్రంగా కడుక్కొని 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. మేము సాయంత్రం చేపిస్తున్నాం కాబట్టి ఆఫ్టర్నూనే నానబెట్టుకుంటున్నాము. తర్వాత ఒక పెద్ద గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, హాఫ్ గ్లాస్ షుగరు, హాఫ్ ప్యాకెట్ పెరుగు వేసుకొని దీన్ని మజ్జిగలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పిండి కలుపుకోవడానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 3.5 kg దాకా మైదా పిండి తీసుకున్నాము. అందులో హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి, గోధుమ రవ్వ. ఈ ఉప్మా రవ్వ మైదా పిండి బాగా కలిసేలా కలుపుకొని మనం ముందుగా మజ్జిగలాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్తో ఈ పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇది 3.5 kg కాబట్టి ఒకేసారి మొత్తం కలపలేం కాబట్టి కొంచెం తీసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇలా 10 మినిట్స్ పాటు ఒత్తుకోవాలండి. చాలా స్మూత్గా కలుపుకోవాలి. అప్పుడే మనకు భటూరి అనేది బాగా పొంగుతుంది. ఇది కలుపుకోవడానికి 10 మినిట్స్ పైనే పట్టింది. చాలా మెత్తగా కలుపుకొని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కూడా ఆఫ్టర్నూనే కలిపి పెట్టుకోవాలండి. 5 to 6 అవర్స్ ఇది కూడా నానితేనే భటూరి అనేది బాగా పొంగుతుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకొని మనం పిండి కలుపుకున్నాం కదా, అదే బౌల్లో తీసేసుకొని దానికి అడుగు భాగాన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అందులో వేసేసుకొని పైన కవర్ పెట్టేసి దీనిపైన తడిగుడ్డ వేసుకోవాలి. అప్పుడే పిండి ఆరిపోకుండా బాగుంటుంది. ఈవినింగ్ 5 to 6కి కర్రీ చేస్తున్నాము. ముందు శనగలు నానబెట్టుకున్నాం కదండి, ఆ శనగల్లోని వాటర్ అంతా వంచేసి మంచి వాటర్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసి 5 to 6 విజిల్స్ రానిచ్చుకోండి. అంతలోపు టమోటాలను, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, హోల్ గరం మసాలా అన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాము. అవి విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క అన్నీ వేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసి అవి మంచిగా వేగిన తర్వాత టమోటాలను యాడ్ చేసుకోవాలి. మీలో ఎంతమంది హోటల్లో ఈ చోలా భటూరి ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఆనియన్స్ మంచిగా వేగాయి కదా, ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసేసి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి ఉప్పు, పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టమోటాలను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇవి మెత్తబడేలోపు మనం 5 to 6 విజిల్స్ రానిచ్చుకున్నాం కదా, స్టీమ్ అంతా పోయాక ఇవి కర్రీలో కొంచెం చిక్కగా రావడానికి మిక్సీ జార్లో కొంచెం శనగలను పక్కకు తీసుకోవాలి. అప్పుడు కర్రీ అనేది మనకు చిక్కగా వస్తుంది ఇది యాడ్ చేయడం వల్ల. తర్వాత ఇందులో కారం, ధనియా పొడి, గరం మసాలా అదంతా యాడ్ చేసుకొని ఈ మసాలాల్లో కాసేపు ఉడికించుకోవాలి. ఈ నూనెలో కాసేపు వేయించడం వల్ల మసాలాలన్నీ మంచి టేస్ట్ ఉంటుంది. మేము 50 మెంబర్స్ చేస్తున్నాం కాబట్టి మసాలాలు కూడా కొద్దిగా ఎక్కువే పడతాయి. ఈ మసాలాలన్నీ బాగా వేగాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని గుత్తితో లైట్గా మెదుపుకోవాలండి. అప్పుడు కూర అనేది చిక్కగా ఉంటుంది, మరి గింజలుగా లేకుండా. ఇప్పుడు ఉడికిన టమోటా, ఆనియన్ వాటిల్లో కొద్దిగా కస్తూరి మేతి వేసి ఈ కొద్దిగా మెదుపుకున్న శనగలను వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. కొన్ని శనగలను మనం మిక్సీలోకి తీసుకున్నాం కదా, అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఈ కూరలో యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. శనగల్లో ఉన్న వాటర్తో పాటు వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని వేసేసుకొని ఇందులో కిచెన్ కింగ్ మసాలాను యాడ్ చేసుకోవాలి. మనకు ఎంత వాటర్ పడతాయో చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ కిచెన్ కింగ్ మసాలా వేయడం వల్ల కూర మరింత టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడకబెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చోలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీని ప్రిపేర్ చేసుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, దీన్ని బాగా ఇలా ఒత్తుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి.
మొత్తం పిండి ఉండలన్నీ చేసుకోవడానికే కనీసం హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి. అన్నీ ఇలా ఒత్తేసుకొని ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టేసుకొని పూరీలాగా రుద్దుకోవాలి. ఇది కొంచెం పెద్దగా వస్తుందండి పూరి. ఒకసారి మీరు ఇంట్లో కొంచెం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చోలా భటూరి చాలా బాగుంటుంది. ఇలా రౌండ్గా పెద్దగా రుద్దేసుకొని పూరీలాగా చేసుకోవడమే. ఇవి చాలా బాగా పొంగుతాయండి. ముందే నానబెట్టుకోవడం వల్ల పిండి ముందే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలా పూరీలాగా పెద్ద సైజులాగా చేసుకొని పూరీలాగా కాల్చేసుకోవడమే. చూడండి ఎంత బాగా పొంగాయో. ఇలా మిగతా పూరీలన్నీ చేసేసుకోవడమే. అలాగే మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీలో కొద్దిగా నిమ్మరసం, ఆనియన్ పక్కన పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.